ఎట్టకేలకు ఎన్నికలైతే పూర్తయినాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాతనే కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనేక చోట్ల రకరకాలైనటువంటి దౌర్జన్యాలు, గొడవలు, గ్రూపులు ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు చేసుకోవటం, ఇలాంటి హింసాత్మక సంఘటనలు కాస్త ఎక్కువగానే జరుగుతున్నట్టుగా ఉంది. అయితే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించి ఉంటుంది. ఆయన వేసిన పార్టీ, ఆయన ఓటేసిన పార్టీ గెలవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రాజకీయ పార్టీ పైన అభిమానం ఉంటుంది. తప్పేం కాదు. అది ప్రజాస్వామ్యంలో ఒకళ్ళకి నచ్చిన పార్టీ మరొకళ్ళకి నచ్చాలని లేదు. సహజంగానే ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి ఓటేసి ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. ఆ పార్టీ గెలవాలని కోరుకోవటం కూడా తప్పేం కాదు. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాలు రావటానికి మధ్య టైం ఉంది. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వార్తలు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని, ఈ పార్టీ గెలుస్తుందని, వైసీపీ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వస్తుందని, కూటమి వాళ్ళు మా ప్రభుత్వం వస్తుందని రకరకాలైన ప్రకటనలు చేస్తూ ఉంటారు. రకరకాలైన విశ్లేషణలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరికి తెలియదు. యాక్చువల్గా వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే ఆ పోలింగ్ సరళిని బట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ బూతులో అంటే ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఫలితాన్ని ఎవరూ గుర్తించలేరు. ఇది నిజం. గాలి వాళ్ళకుందని, గాలి ఏళ్లకుందని, అటు ట్రెండ్స్ ఉన్నాయని, ఇటు ట్రెండ్స్ ఉన్నాయని, ఇట్లా గెలవచ్చని, అట్లా గెలవచ్చని రకరకాలైన చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చలు జరుగుతూ ఉంటాయి. నేను గమనించింది ఏంటంటే, ఈ చర్చల్లో బెట్టింగులకు వెళ్తున్నారు. మా పార్టీ గెలుస్తుంది, నేను ఇంత పందెం కాస్తా అనేటువంటి బెట్టింగులకు వెళ్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరికి వచ్చేదేముండదు. ఎవరి జీవితాలు వాళ్ళు గడపాల్సిందే. ఇప్పుడు ఒక పని చేసుకునే ఆయన రోజు పనికి వెళ్తేనే ఆయన గడుస్తుంది. ఒక ఉద్యోగం చేసుకునే ఆయన రోజు ఉద్యోగం చేస్తేనే జీతం ఇస్తారు. వ్యాపారం చేసుకునే ఆయన వ్యాపారం చేసుకుంటేనే ఆయనకు ఆదాయం వస్తుంది. వ్యవసాయం చేసుకునే ఆయన పొలానికి పోతేనే ఆయనకు ఆదాయం వస్తుంది. ఎవరు గెలవటం వల్ల ఎవరి జీవితాల్లో విపరీతమైన మార్పులేం రావు. అటు వాళ్ళు గెలిచినా ఇటు వీళ్ళు గెలిచినా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే, అభిమానంతో లోపల అభిమానం ఉంది కదా అని, అభిమానం ఉంది ఓటేసి వచ్చారు ఇక అంతే మర్చిపోండి, ఎవరో ఒకళ్ళు వాళ్ళే గెలుస్తారు. కానీ బెట్టింగుల దాకా వెళ్ళబాకండి. ఆస్తులను బెట్టింగ్ చేయటం, డబ్బులు బెట్టింగ్ పెట్టడం, పందాలు కాసుకోవటం, అంటే మీ తాతలు ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఎవరో గెలవటం కోసం ఏ రాజకీయ పార్టీ గెలిస్తే నీకు వచ్చేదేముంది, ఏ రాజకీయ పార్టీ ఓడిపోతే నీకు పోయేదేముంది. కాసేపు ఈ ఎలక్షన్ 4 రోజులు ఈ కాస్త ఆవేశాలు ఉంటాయి, ఈ డిస్కషన్స్ ఉంటాయి, వాటిని అంతవరకే పరిమితం చేయండి. దయచేసి ఎవరు కూడా బెట్టింగులకు వెళ్ళొద్దు, పందాలు గాయొద్దు, ఉన్నటువంటి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పాడు చేసుకోవద్దు. అది జోదం అనేది ఎక్కడైనా సరే ప్రమాదకరమే. మీ జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది. చాలామంది అనవసరంగా ఆవేశాలకు పోతున్నారు. బెట్టింగులు కాసేటువంటి ఆ పార్టీ గెలుస్తుందని, లేకపోతే ప్రధాన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజార్టీతో గెలుస్తారని, కొంతమంది మెజార్టీల పైన బెట్టింగులు, కొంతమంది గెలుపు పైన బెట్టింగులు, ఎన్డీఏ కూటమి వస్తుందని బెట్టింగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బెట్టింగులు, ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా క్షేమం కాదు. ఎవరికి ఊరికే రావు డబ్బులు. ఈ ఉన్నటువంటి డబ్బుల్ని పార్టీలపైన అభిమానంతో ఆ డబ్బుల్ని పాడు చేసుకోబాకండి. అది ఏ రకంగానూ మంచిది కాదు. ఆస్తులు కానీ డబ్బులు కానీ ఈ బెట్టింగ్లు అనే సంస్కృతి మంచిది కాదు. నేను రిక్వెస్ట్ చేసేది, ఎవరు కూడా బెట్టింగులకు వెళ్ళొద్దు. యువకులు ఆవేశపడి అనవసరంగా మీ దగ్గర ఉన్నటువంటి కాస్త కోస్త డబ్బుల్ని ఈ బెట్టింగుల కోసం పాడు చేసుకోవద్దు. అభిమానాన్ని అభిమానంగానే ఉండనివ్వండి. ఎవరు గెలిచేది వాళ్ళు గెలుస్తారు, ఎవరు ఓడినా వాళ్ళు ఓడుతారు. ఈ గెలవటం వల్ల ఓడటం వల్ల ఎవరి జీవితాల్లో వచ్చేటువంటి మార్పులే ఉండవు. యథాతథంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ఎన్నికల ప్రక్రియను ఒక స్పోర్టివ్గా తీసుకోండి. ఎన్నికల్లో ఓట్లు వేసామా వచ్చామా, రేపు ఎన్నికల కౌంటింగ్ అప్పుడు తెలుస్తుంది. పోలింగ్ అయిపోయింది, ఎన్నికల కౌంటింగ్ అప్పుడు తెలుస్తుంది. నీకు ఇష్టమైన వాళ్ళు గెలిస్తే గెలవచ్చు, గెలవకపోతే గెలవకపోవచ్చు. ఒక ఆట లాంటిదే కదా ఇది. ఆటలో మనం గెలవచ్చు, మన ప్రత్యర్థులు గెలవచ్చు. ఎవరు గెలిస్తే ఉంది, స్పోర్టివ్గా తీసుకోవాలి అంతే. అంతేగాని బెట్టింగులు దాకా పోవటం, పట్టుదలలాగా పోవటం, వాదోపవాదాలను పెంచుకోవటం, ఘర్షణగా దిగటం, ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు చేసుకోవటం, ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. దీనికి అతీతంగా ఉండటం అనేదే మంచిది. ఈ ఎన్నిక అనేది ఒక చిన్న కార్యక్రమం. అది 5 ఏళ్లకు ఒకసారి మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటాం. అది ఒక చిన్న కార్యక్రమం అయిపోయింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక మన పనేం లేదు.
కౌంటింగ్ రోజు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు ప్రభుత్వం వస్తుంది, మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, ఆ తర్వాత ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మనతో సంబంధం లేకుండానే. ఓటర్లతో సంబంధమే లేదు. ఓటర్లు చేయాల్సిన పని ఓటర్లు చేశారు, ఓటు వేస్తారు, అయిపోయింది. ఇక దానిపైన ఇక గమనుంటే బెటర్. ఈ బెట్టింగులకి పాడు వీటన్నిటికి వెళ్లకుండా మీ ఆర్థిక స్థితిగతుల్ని పాడు చేసుకోవద్దు అనేది నా మనవి.